ఇజం వేరు నిజం వేరు. మన ఇజాలే నిజాలైపోవాలంటే అది అన్నిసార్లు చెల్లుబాటయ్యే లెక్క కాదు. ఒక్కడుగా ముందుకొచ్చి కోటి మందిని కదిలించి ఇవాళ మళ్లీ ఒక్కడుగా మారిపోతున్న లోక్ సత్తాధీశుడు జయప్రకాష్ నారాయణ గురించే ఇక్కడ మనం మాట్లాడుకునేది. ఎస్, ఇవాల్టి జేపీ పొలిటికల్ కెరియర్లో పీచే మూడ్ ఫీలింగే ఎక్కువగా కనిపిస్తోంది. ఇంతకు ఏమైంది పెద్ద మనిషికి? రేపు అన్నాతో కలిసిపోయి ఇక్కడ ఫ్రాంచైజీ తెరిస్తే మాత్రం ఈ తమ్ముడు గెలిచేస్తాడా? నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుందంటూ తుక్కు రేగ్గొట్టిన గబ్బర్ సింగుడు మన కుకట్పల్లి క్రాస్ రోడ్స్ లో కూడా కనిపిస్తాడు. ఆయన లెక్కలు ఆయనకైతే చాలా చాలా కరెక్ట్. కాకపోతే జనాల బుర్రలకే అవి తిక్కతిక్కగా కనిపిస్తాయి. ఆకాశం నుంచి భూమి మీదకి దిగిరావడం తెలియని ఆయన నైజమే ఆయన్ను పాతాళానికి తోచేస్తోందా? జయప్రకాష్ నారాయణ అనే అపర సామాజిక శాస్త్రవేత్తకు ఎప్పటికైనా రాజకీయపు సుడి తిరుగుతుందా? ఛాన్సే లేదంటూ ఆయన సొంత నియోజకవర్గమే నిట్టూర్పులు విడుస్తోంది. స్వేచ్ఛ కోసమే సత్యాగ్రహం అన్న కాన్సెప్ట్ మీద 40 కోట్ల మంది జనాభాను చావుకు సిద్ధం చేసిన గాంధీ తాత దగ్గరే అసలైన నాయకత్వం ఆగిపోయింది. తెలివైనవాడు, బలమున్నవాడు కాదు, ఇవాళ గెలిచేవాడే నాయకుడు. వాడే రాజకీయాలకు పనికొస్తాడు. అంతే తప్ప మార్పు కోరుకునే ఏ పెద్ద మనిషి అయినా చివరాఖరకు పిచ్చోడై పీచే మూడ్ కొడుతున్న ఇవాల్టి వర్తమాన పరిస్థితులు ఈ జేపీకి సైతం వర్తించవని ఎలా అనుకుందాం? మొన్నటికి మొన్న చిరంజీవి నుంచి నిన్నటికి అన్నా హజారే దాకా అందరూ చాప చుట్టేసినోళ్లే. సొంత పంధాను మడతపెట్టి మాయమైపోయినోళ్లు కాదా? జేపీ ఇప్పుడున్నది ఒకానొక అంతులేని అయోమయ అవస్థ. దీని నుంచి బయటకొచ్చి వాస్తవానికి దగ్గరగా నిలబడి ఆలోచించాలంటున్నాడు సగటు ఓటరు. జనం మనిషినంటూ చెప్పుకోవడమే గాని జనంలో మనిషిగా మారలేకపోతున్న తన నిస్సహాయతను అంగీకరించాలన్నది ఒక నిలదీత. తాను అపర మేధావి, అందులో సందేహమే లేదు. డాక్టర్గా పుట్టి ఐఏఎస్ గా ఎదిగి పాలిటిక్స్ దాకా కెరీర్ గ్రాఫ్ ని లాక్కొచ్చుకున్న జయప్రకాష్ నారాయణుడు నాటి ఖరీదైన జ్ఞాపకాల దొంతరల్ని వదిలిపెట్టి జనం వైపు నిలబడి ఆలోచించాలన్నది చిన్న సైజు సూచన. అప్పుడోసారి జనం మధ్యకెళ్లి గుర్రమెక్కి మరీ సవారీ చేసిన జేపీనే జనం కోరుకుంటున్నారా? మొన్న అసెంబ్లీలో విశ్వాసానికి అవిశ్వాసానికి సమాన దూరం పాటించిన జేపీ నైజం కొందరికి ఎబ్బెట్టుగా కనిపించింది. తన ఒక్క ఓటుతో ఒరిగేదేమీ లేదన్న జేపీ కామెంట్ కూడా ఆమోదయోగ్యం కాబోదు. జనం చేతిలోని ఓటు హక్కును వజ్రాయుధం అన్న జేపీయేనా అప్పుడిలా మాట్లాడింది? ఇద్దరూ కూడా సగం నిజం చెప్పారు కాబట్టి ఇక్కడ రెండు పక్షాలకే ఓటు లేకుండా తటస్థంగా ఉండాలని నిర్ణయించుకుంటూ మీకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన పార్టీ అంత సౌందర్యాన్ని భూతద్దంలో చూసుకోవాలన్నది జేపీ ఇంటెన్షన్. ఆయన వెతికినా వెతక్కపోయినా స్వార్థం, కుటిలత్వం, నాటకీయం ఎట్సెట్రాలే తప్ప ప్రస్తుత రాజకీయాల్లో ఇంకో ఎసెన్సే కనిపించదు. చంద్రబాబు, కిరణ్ కుమార్, చిరంజీవి, జగన్మోహన్ రెడ్డి పేర్లు వేరైనా మర్రి చెట్టంత ఎదిగి ఊడలు దిగిన వీళ్ల వేర్లు మాత్రం ఒక్కటే. ఆపర్చునిజం అనబడే అవకాశవాదమే ఇవాల్టి పొలిటీషియన్లకు ఊపునిచ్చేది. తనకు నచ్చనంత మాత్రాన వర్తమాన పరిస్థితుల్ని టోకు పద్ధతిన తోసిపుచ్చి అందరికీ అతీతుడిగా మెలగడమే జేపీని ఒంటరివాణ్ణి చేస్తోందా? అప్పుడోసారి జేపీ పార్టీలోనూ అసమ్మతి తొంగి చూసింది. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ జేపీ మీద అలిగి క్యాడర్ కూడా రెండుగా చీలిపోయింది. అప్పుడే మిగతా జెండాలకు లోక్సత్తాకు పెద్దగా తేడా లేదన్న సెటైర్లు వినపడ్డాయి. కానీ జేపీని కుంగదీయడానికి ఇటువంటి దెప్పి పొడుపులు వందలు వేలైనా సరిపోవనిపిస్తుంది. అసెంబ్లీ క్యాంపస్ లో ఒక గుంపులో గోవిందయ్య వేసిన ఆకతాయి ముట్టికాయలు కూడా జేపీని నొప్పించలేకపోయాయి. సునామీలొచ్చినా
తనకున్న బ్యాలెన్స్ తప్పకపోవడం జేపీకున్న ఇంకో క్వాలిటీ. ఈ దాడి వ్యక్తిగతమైనదిగా మేము భావించడం లేదు. అందుకనే నేను ఏ రకమైనటువంటి ఫిర్యాదు ఎవరికి చేయలేదు, చేయబోవటం లేదు. మొండితనం, మేధావితనం కలిసి కాపురం చేస్తే ఇలాగే ఉంటుందా? ఇక్కడి నుంచి మళ్లీ మొదలు పెడతాను, అంతా మార్చేస్తానంటూ ఆవేశంగా సాగే జేపీ ప్రసంగాల్లో ఎప్పటికప్పుడు కొత్తదనమే కనిపిస్తుంది. పుక్కిటి పురాణాల్ని ఓపిగ్గా వినేవాళ్లున్నా వాటిని వంట పట్టించుకునే రోజులు మాత్రం కావివి. చెవులప్పగించి విన్న వాళ్లలో ఒక్కరైనా వైఖరి మార్చుకుని మోకరిల్లిన ఆనవాళ్లే లేవు. జేపీ ప్రసంగానికి ముందు నడిచిన సినిమానే జేపీ ప్రసంగానికి తర్వాత నడుస్తోంది. జనంలో మార్పు అనేది ఒక ఆచగానే మిగిలిపోతోంది. మోరల్ గ్రౌండ్స్ మీద కంప చెట్లు మొలిచి ముళ్ళు గుచ్చుకుంటుంటే వాటి మీదనే నడుస్తానంటే ఆ వైఖరిని ఏమని పిలుచుకుందాం? ఇవాళ ఉపన్యాసాలు కాదు, ఉపాయాలదే గెలుపు. నిలబడతాను, తిరగబడతాను, వ్యవస్థని మారుస్తాను. 600 సరే ప్రక్షాళన పాటను ఆపబోనంటున్న జేపీ అంటే మనందరికీ కొండంత అభిమానమే. కానీ మనల్ని గెలిపించడానికి విపరీతంగా తాపత్రయపడే ఈ ఏకగ్రీవుడు తానే ఓడిపోతున్నాడా? ఎస్, ఆ ఒక్క ఊళ్ళో అయినా జేపీ గెలుస్తాడన్న గ్యారంటీ సన్నగిల్లిపోతోంది. తటస్థులు, సెటిలర్లు, బలమైన అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళు ఉండే కుకట్పల్లిలో కాబట్టి జేపీ గెలిచారు. ఇంకెక్కడన్నా అయితే అంత సీనుండేది కాదన్నది ఆయన గెలిచినప్పుడు వినిపించిన ఏకాభిప్రాయం. ఈసారైతే ఈ ముక్కుసూటి లీడర్కు తన కుకట్పల్లి కూడా నీరాజనం పలకబోదన్నది తాజాగా వినిపిస్తున్న ఇంకో ఏకాభిప్రాయం. దీన్ని జేపీ సైతం కొట్టి పారేయలేరు గాక. ఈయన్ని కాకుండా ఏ కాంగ్రెస్ ఓడినో తెలుగుదేశపోడినో గెలిపించుకుని అసెంబ్లీకి పంపితే ఊరైనా బాగుపడేదన్న నిరాశావాదం ఇవాళ కుకట్పల్లి గల్లీల్లో వినిపిస్తోంది. ఏ చిన్న సమస్యను చంకలో పెట్టుకుని జేపీ దగ్గరికి వెళ్ళినా కలిసి పోరాడుదాం, సాధించుకుందామంటూ ఉద్యమ గీతం అందుకుంటారే తప్ప దేన్ని ఇదమిద్దంగా తేల్చరన్నది ఆయన మీద పడ్డ తాజా మరక. తాను మేధావినన్న మేలిముసుకు తొలగించుకోవడానికి ఆయన సిద్ధంగా లేకపోవడం, ప్రధానమంత్రి స్థాయి మనుషులతో తిరిగినప్పటి అనుభవాల్ని చెరిపేసుకోలేకపోవడం ఆయన బలహీనతలు అనుకుందామా? తాను 1,50,000 మంది ప్రజలకు ప్రతినిధిని మాత్రమేనన్న నిజాన్ని ఆయన ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఏక్ నిరంజన్ స్థాయిని దాటి మనసు పడి పెట్టుకున్న పార్టీని బతికించుకోవడం కోసం జేపీ సారు రాజీ పడతారనుకున్నా అది కూడా అత్యాశే అవుతుంది. కాంగ్రెస్ అనబడే కొండను ఢీకొట్టడానికి రాజకీయ అవతారం ఎత్తబోతున్న అన్నా హజారేకి ఈ కుకట్పల్లి ఎమ్మెల్యేకి బోలెడన్ని భావ సారూప్యతలు. రేపటి రోజున ఈ జేపీ గారి లోక్సత్తా అన్నా పార్టీకి అనుబంధ సంస్థగా మారిపోవచ్చన్నది కూడా బయటికి వినిపిస్తున్న ఊహాగానం. అన్నా ప్లస్ జేపీ ఈ కొంగొత్త కూటమి కనీసం కుకట్పల్లినైనా గెలిపిస్తుందా?